నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ఉప్పల్లోని పద్మావతి కాలనీలో ఉండే విమలాదేవి గారు, వారి భర్త అయ్యప్ప శాస్త్రి గారు ఇటీవల మృతి చెందారు. కుమారుడు ఆదిరాజు సుబ్రహ్మణ్యం, కోడలు రమణి హైమావతిలతో కలిసి విమలాదేవి గారు ఉంటున్నారు. అయితే కొంతకాలంగా వీరిద్దరూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు విమలాదేవి గారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏంటి నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు విమలాదేవి గారు ఉన్నారు. సో నమస్తే అండి. చెప్పండి. మీ పేరు విమలాదేవి గారు కదా? గారు ఏం జరిగిందండి అసలు? అంటే మీ కొడుకు కోడలు కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటూ మీరు ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఆర్టికల్ వచ్చారు. ఏం జరిగింది అసలు? కరెక్టేను, చెప్తాను వినండి. నాకు బ్లడ్ ఎక్కించారు. ఎవరు ఎక్కించారు? మామూలుగా ఆ దవాఖానలో అనారోగ్యం చేస్తే బ్లడ్ 2 ప్యాకెట్లు ఎక్కించారు. బ్లడ్ ఎక్కించాక ఎవరు? హాస్పిటల్లో డాక్టర్లు ఇచ్చారు. ఓకే, ఎవరు చూపించారట? నా కొడుకే తీసుకెళ్ళాడు. ఓకే, వాడే తీసుకెళ్తున్నాడు, వాడే మందులు ఇస్తున్నాడు. వాడిని నేను ఎప్పుడు మొన్న కూడా నేను వాడిని బ్లేమ్ చేయలేదు. వాడు తప్పు చేసాడు, నాకేం చేయలేదని నేను చెప్పలేదు, తెలిసిందా? ఆ అమ్మాయిని కూడా నేను అనలేదు. అయితే అవేలు ఏమైంది, బ్లడ్ ఎక్కించారు. వచ్చాను నాకు బ్లడ్ ఎక్కించారు, అది నా ఒంట పట్టాలి కదా. అది దాంతో నీరసంగా అయిపోయింది మనిషిని. స్నానం చేసి పడుకున్నాను. సరే అయిపోయింది. అప్పటికి కొంచెం కోతి చేష్టలు, ఈ మన లోకంలో మాటలు లేవు, వేరే వేరే మాటలు వస్తున్నాయి మీకు. నాకు కొంచెం మతి లేని మాటలు, మతి కొంచెం తక్కువ మాటలు. ఆ మతి తక్కువ మాటలు దానివల్ల ఏమో ఆలోచించానో అన్నీ చదువుతూ ఉంటాను. క్రైమ్స్, ఈ పేపరు అన్నీ చదువుతుంటాను కదా. అది ఏ విషయం నా తలలో తిరిగిందో తెలీదు. నేను ఉమెన్స్ రైట్ వాళ్ళకి ఇచ్చాను. బాగా ఈ ఉమెన్స్ వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎలా ఫోన్ చేశారా? ఇంట్లో ఉండే ఫోన్ చేశారా? పేపర్లో పడింది ఒకసారి, దాంతో ఫోన్ చేశాను ఇంట్లో ఉండి. ఓకే, అప్పుడు వాళ్ళకి నేను అడిగాను, పోలీస్ స్టేషన్లు అది వద్దండి, ఇది నేను నాకు స్పృహ ఉంది చెప్తున్నాను, స్పృహ లేకుండా చెప్తాను అంటే ఇక్కడికి చెప్పమండి, మేము ఫ్యామిలీ మెంబర్స్, అంటే మీకు మీ వెల్ఫేర్కే ఉన్నామన్నారు. సరే అన్నాను. అవి చిన్నవి ఏవో వచ్చాయి. నాకు మైండ్ పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు వెళ్ళారా, లేకపోతే ఎవరన్నా మీతో అలా చెప్పించే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగింది? నాకు ఎవరు చెప్పించే ప్రయత్నం చేయలేదు. నేనే కంప్లైంట్ ఇచ్చాను. నాకెవరు ప్రయత్నం చేయలేదు. ఎందుకని కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ చెప్పాను కదా, బ్లడ్ ఎక్కించాక నాకు సోయి తప్పింది. అంటే మీరే అంటున్నారు మతి సిమ్టమ్ తప్పుతుంది, కొంచెం ఇట్లా అయింది అని అంటున్నారు. అంటే అట్లా జరిగి మీరు కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది మరి అట్లా? కంప్లైంట్ మీ కొడుకు సరే, మీ కొడుకు చెప్తాను. నేను ఏ కేసు చదివానో ఆ కేసులో ఇది ఉంది. ఈ కొడుకు కోడలు వాళ్ళతో నేను కలిసి ఉన్నాను. మనం ఇలాగే సేమ్ ఇద్దరు మనవలు, కొడుకు కోడలు మనం. ఆ ఫ్యామిలీ కూడా అలాగే ఉన్నారు. అందులో ఏదో జరిగింది, అదంతా నా తలలో తిరుగుతుంది. నేను కంప్లైంట్ ఇచ్చాను, రైటే, నేనే ఇచ్చాను. ఉమెన్స్ వాళ్ళకి ఇచ్చాను. పోలీస్ స్టేషన్కి అయితే నేను ఇవ్వలేదు. వెళ్ళే స్థితిలో నేను లేను, ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఎవరు తీసుకెళ్ళాను. న్యూస్లో ఎట్లా వచ్చిందంటే కొడుకు కోడలు కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అబద్ధమే. ఎందుకంటే 1కి 2 కల్పించారు. నేను చెప్పలేదు. నాకు మాట నాలుక పెడచ కట్టుకుపోవడం, మాట తట్టుకుపోతుంది. చెప్పలేదు, సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నీళ్ళు ఉన్నాయి, తెస్తాను నేను. అయితే ఇది పరిస్థితి. నాకు సోయి లేదు, సోయి లేని మాటలు ఇవి. ఈ కంప్లైంట్ లేదు, ఈ టీవీలో వచ్చింది కూడా. ఇప్పుడు మీరే తెలియకుండా తప్పు చేశానని ఒప్పుకుంటున్నారా? తెలియ కూడా తప్పు చేశాను నేనే. ఏ రోజు జరిగిందండి ఇదంతా? ఇదంతా మొన్న బుధవారం, గురువారం, ఇంతే. ఈ వారం ఇంటికి వచ్చారా? వచ్చారు. ఏమని చెప్పారు మరి? మీరు ఏమని అడిగారు? వాళ్ళతో నేను మాట్లాడలేదు, వీళ్ళే వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడాను. అయితే నేను సోయి ఉండి చెప్పాను, సోయి లేకుండా చెప్పాను. కానీ మొదటి మీద వాళ్ళు ఏంటి రాసుకున్నారు. దాంతో తెలుసో తెలియకో ఇదే చెప్పనేది చెప్పారు. నేను చెప్పాను, కానీ సోయి లేదు. మరి వాళ్ళతో ఏం చెప్పారు? పోలీసులు ఇంటికి వస్తే పోలీసుతో నేను మాట్లాడలేదు. వాళ్ళ ఉమెన్స్ వాళ్ళతో మాట్లాడాను. నాకు మాటలు ఒక మాట చెప్తున్నాను, ఒక మాట అవుతుంది. మతి తక్కువ అయిపోయింది, సిమ్టమ్ లేదు. ఇది బ్లడ్ వేరే బ్లడ్ కదా, కోతిలాగా మాటలు అదే సేమ్ అలా అయిపోయాను. అంచేత ఎవరు తప్పు వాళ్ళ తప్పు ఏమీ లేదు.
నా తప్పేం తప్పిందంత వరకు నేను చెప్పాను. అంటే ఇప్పుడు మీరు ఎలా ఏం చెప్తున్నారంటే అంటే ఒక ఆర్టికల్ పేపర్లో మీరు పేపర్ చదువుతుంటారా? మీరు పేపర్ చదువుతుంటారా? పేపర్ రోజు కావాలి నాకు. అంటే పేపర్లో ఇట్లానే సేమ్ మీలానే ఒక తల్లి కొడుకు కోడలు మీలానే ఫ్యామిలీ వాళ్ళు ఇట్లనే వేధింపులు చేస్తున్నారని వచ్చి ఇట్లా ఉమెన్స్ కి డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వాలని నంబర్ వస్తే అది చూసి మీరు ఇచ్చారు. ఓకే అట్లా అంటే మీరు కూడా పొరపడ్డారా? పొరపాటునే జరిగింది అంతంతా. అంచేత క్షమించాలి. నేనేమి కావాలని ఎవరి మీద నేనేమి నింద వేయట్లేదు, చెప్పలేదు. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? మేము 36 ఏళ్ళ నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. సో ఇది పరిస్థితి విన్నారు కదా. అయితే మనకు ఆర్టికల్ ప్రకారం కూడా విమలాదేవి గారు కొడుకు కోడలు ఇబ్బంది పెడుతున్నారు అంటే వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పారు ఆర్టికల్లో. బట్ ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాము అంటే నాదే తప్పు నా మతి స్థిమితం లేక కూడా ఇట్లా చెప్పానంటూ కూడా తనే ఒప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా మనతో పాటే ఉన్నారు, కొడుకు కోడలు అదేవిధంగా బాబు పాప. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ఎవరైతే విమలాదేవి గారి అబ్బాయి ఆదిరాజు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇందాక మీ అమ్మగారితో మాట్లాడాము, ఆవిడే చెప్తున్నారు అంటే కంప్లైంట్ ఇచ్చారు అనేసి మాకు తెలిసింది. ఇప్పుడేమో తీరా చూస్తే నాకు మతి స్థిమితం లేక ఇట్లా చేశానంటూ కూడా ఆవిడే మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీ అమ్మగారి గురించి? ఏమైంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటారు? మా అమ్మగారు అక్యూట్ ILD పేషెంట్, ఇంటెస్టైనల్ లంగ్ డిసీజ్ ఆవిడది. ఇది ఏంటంటేనేమో యాక్చువల్గా 2021 నుంచి ఆవిడకి చాలా సీరియస్ ఇదనమాట పేషెంట్ ఆవిడ. నేను వరంగల్లో వర్క్ చేసేవాడిని. ఆవిడ ఏంటంటే నన్ను వరంగల్ వీక్లీ వెళ్ళొస్తున్నప్పుడు నాకు ప్రతి వారం కూడా నన్ను తొందరగా నేను రాకపోతే నాకు ఎంత కష్టం నువ్వు ఇమీడియట్గా అంటే నేను సర్వీస్ని కూడా నేను 9 నెలల సర్వీస్ వదులుకొని PRS తీసుకుని తనకి రావాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే నేమని తల్లి కంటే ముఖ్యం ఇంక వేరే కాదు కదని చెప్పేసి ది సేమ్ థింగ్ ఓన్లీ నేను నేను నా VRS అప్లికేషన్లో మెన్షన్ చేసి తన రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసి చేయడం వల్ల నాకు VR శాంక్షన్ అయింది. వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం. తన్ని హాస్పిటల్లో దాదాపు 1 మంత్ ఉన్నారు. 1 మంత్ ఉన్నప్పుడు నేను ఒక్కరోజు కూడా ఇంటికి కూడా రాకుండా ఏంటంటే మా భార్య మా ఆవిడ తర్వాత మా అమ్మాయి ఇద్దరు కూడా వాళ్ళు వెళ్ళొచ్చేవాళ్ళు. అబ్బాయి వీళ్ళేనేమని క్యారేజ్ తీసుకురావడం కానీ బట్టలు కానీ ఏదైనా కానీ. ఎందుకంటే ప్రతి క్షణం ఆవిడని అంటిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ కేసు ఎలాంటిదంటే ఛాలెంజింగ్ కేసు అది. అప్పటికి బాగా అక్యూట్ అయిపోవడం వల్ల ఆవిడ 3 నెలల కంటే ఎక్కువ బతకరని డాక్టర్ గారు చెప్పారు, స్పెషలిస్టు. చెప్పినప్పుడు ఏంటంటే ఏ మనిషి అయినా ఆయుష్ ఉండాలి, తల్లి అసలు ఎందుకంటే ఏమన్నా తండ్రిని పోగొట్టున్నాం, తల్లి అయినా ఉండాలి మనకని చెప్పేసి మేము ఏంటంటే సీరియస్ తీసుకుని ఇంకా హాస్పిటల్ నుంచి కదలక సార్ మీరు బాగా ఆవిడ క్యూర్ అయ్యే వరకు మేము ఎక్కడే ఉంటామండి అని చెప్పేసి దాదాపు 1 మంత్ పైన ఉండి అనుక్షణం ఆవిడని కాపాడుకుని రావడంతో ఆవిడ ఏంటంటే అసలు ఎలా అంటే ఒక్క నిమిషం 2 నిమిషాలు కూడా ఆక్సిజన్ లేకుండా పడిపోయే మనిషి ఏంటంటే ఆవిడని ప్రతి క్షణం చూసుకోవడం వల్ల కంటిన్యూస్గా ఒక విధంగా చెప్పాలంటే 6 నెలలు హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా 6 నెలలు బయటికి కూడా పోకుండా కంటిన్యూస్ చూసుకున్నాక ఆవిడ మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చారు, మామూలు నార్మల్స్గా ఆల్మోస్ట్. తర్వాత ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా మందులు అవి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆరోగ్యం కుదిరిపడుతుంది. మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఏ మనిషినే ఇప్పుడు పై వాళ్ళు ఎవరన్నా కూడా ఏమండి బాగుంటారు, నా ప్రొఫెషన్ ఎలాంటిదంటే ఆఫీస్ రాగానేమని మీరు బాగున్నారా అని అడుగుతాం ఫస్ట్, అంతేగాని మీరు ఏ పని మీద వచ్చారనేసి కాదు. అలాగే కనతల్నే అసలు మనం ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు కదా, భగవంతుడు వాళ్ళకి ఆయుష్ని ఇవ్వాలి, పెద్దవాళ్ళు ఉండాలని అనుకున్నాం. అలాగే ఆవిడ కుదిరిపడింది తర్వాత మళ్ళీ రీటెస్ట్లు చేసినప్పుడు మళ్ళీ మన ఈ ఇయర్లో చేసినప్పుడు ఏంటంటే హాస్పిటల్ మళ్ళీ అడ్మిట్ చేయాల్సి వచ్చింది ఆవిడని. అప్పుడు ఏంటంటే ఆవిడకి బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. బ్లడ్ ఏంటంటే ఒక యూనిట్ వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చారు, ఇంకో యూనిట్ ఏమని మేము బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. బ్లడ్ బ్యాంక్ నుంచి ఆ రెడ్ క్రాస్ని తెచ్చామట. తెచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం వాటికి ఇలా ఏంటంటేనేమని బ్లడ్లో వచ్చిన తేడా వల్ల ఏదో మొత్తం మీద కొంచెం ప్రాబ్లం వచ్చింది. అలాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సున్నితమైన మనస్తత్వం, అయ్యో నా పిల్లలు ఇది అనుకున్న ఆవిడేంటంటే కొంచెం వేరే విధంగా మాట్లాడడం అన్నీ చేసేవాళ్ళు. చేసిన తర్వాత కూడా ఏదంటే తగ్గుతుంది కదా ఆవిడ బాగానే ఉంటారని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాం. అనుకునేసరికల్లా ఏంటంటే ఒకటి ఆవిడ రెగ్యులర్ హ్యాబిట్ అలా పేపర్ చదవడం, తర్వాత టీవీ చూడడం వల్ల ఏ పేపర్ చదువుతున్నప్పుడు నేను పేపర్లో నుంచి నెంబర్ చూసేసరికల్లా మనల్ని మేము గురువారం ఆశ్చర్యపోయాం మేము. ఎందుకంటే ఆవిడని వేధించే పని అయితేనేమని ఆవిడని చూసుకుంటూ చక్కగా ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ నేను ఉన్నంతకాలం నేను బతినంతకాలం నువ్వు ఏంటంటే హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకున్న మనుషులు ఆవిడకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసిన అవసరం ఏంటి అంటే మీ పని మేము పొద్దున వెళ్ళిపోతే మన సాయంత్రం వస్తుంటాం. మేము ఎవరినెవరు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఉన్నదే మేము ప్రొఫెషనల్స్ పనిచేసి వచ్చాం కాబట్టి బాధపడాల్సిన అవసరమే లేదు మాకు. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే ఆవిడ మననేమని మేము బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా వెంటనేమోని ఇలాగ నేను ఇంటికి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఇలాగ హ్యూమన్ రైట్స్ నుంచి తర్వాత ఇద్దరు పోలీసులు వీళ్ళంతా దాదాపు 10-15 మంది వచ్చారు. ఏంటంటే అంటే మీ అమ్మగారు మేమే కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు.
నేనేనంటే ఒక జస్ట్ 12 గంటలకి అంతా పూజ అవి చేసుకుని ఆవిడ కాళ్ళకు దండం పెట్టి నేను బయటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇదంతా జరిగిపోయింది. ఎంత వెళ్ళి నేను లంచ్కి వచ్చేసరికల్లా జరిగిపోయింది ఇదంతా. జరిగిపోయేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ ఆప్షన్స్లో వాళ్ళు ఏం తీసుకున్నారు ఏంటో కూడా మేము మన అడగడానికి లేకుండా పోయింది. అయిన తర్వాత అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీస్ వాళ్ళు అన్నారనమాట, సార్ మీరు ఇలాగ ఒకసారి సిఐ గారిని కలవాలండి అన్నారు. తప్పకుండా అండి అన్నాను. అన్న తర్వాత నాకు ఆ రోజు నాకు సాయంత్రం సాయంత్రం వరకు వర్క్ ఉందండి, నేను పొద్దున్న రావచ్చు అంటే తప్పకుండా రావచ్చు అన్నారు. సో పొద్దున్న వెళ్ళాం మేము, నేను మా ఆవిడ మా మదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సిఐ గారు తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు కౌన్సిలింగ్ చెప్పారన్నమాట, మదర్ని బాగా చూసుకోండి అని చెప్పేసి. ఇక్కడ ఏదైనా వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ ఇప్పుడు అంత డెఫినెట్లీ వీ షుడ్ లిజన్. ఎస్ తప్పకుండా సరే. కాకపోతే ఆ రోజు పేపర్లో ఏంటంటే మమ్మల్ని ఒక విధంగా ఏమని అంటే మేమేదో అసలు ఆవిడ సరే చూడలేదని అన్యాయం చేసామని చెప్పినట్టు పేపర్లో రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దాదాపు మాకు వంశంలో ఇంతవరకు కూడా అలాంటి అసలు మచ్చలు ఏదో అసలు ఏం లేదు. మేము ఎవరినైనా కానీ చక్కగా చూసుకుని మా వంశం అది, మా ప్రొఫెషన్ కూడా అలాంటిదే. కాబట్టి చాలా బాధ అయింది. 2 రోజులు బట్టి మేము అసలు మనశ్శాంతి లేకుండా ఉన్నది. సో అంచేది ఏంటంటే ఒకటి ఏదైనా కానీ రియాలిటీ ఏంటి, నిజంగా ఆవిడని ఖచ్చితంగా చూస్తున్నారా లేదా, మాకు సంబంధించిన వాళ్ళు మా ఇంట్లో పనిచేసిన వాళ్ళకైనా లేదంటే ఇప్పుడు మా కొలీగ్స్ కానీ లేదా మా కాలనీ వాళ్ళు కానీ లేదా మా రిలేటివ్స్ కానీ ఎవరినైనా అడిగి వీళ్ళ మనస్తత్వం ఏంటి, నిజంగా బాధ పెడుతున్నారా ఏంటి సంగతి అని కనుక్కుంటే అది బాగుంటుంది. కనుక్కోకుండా ఏంటంటే పేపర్లోనేమోని మా మీద మమ్మల్ని మనస్తాపం చెందించేలాగా రాయడం అనేది కొంచెం మాకు చాలా బాధ అనిపించింది. అది మాత్రం అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చారన్నారు కదా, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా, ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడారా మరి? ఇప్పుడు నాతో చెప్పిన విధంగానే అప్పుడు చెప్పారా ఇట్లానే మతిస్థిమితం తప్పి ఇట్లా చెప్పాను అంటే తప్పైందని వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందా మీ అమ్మగారు? అప్పుడు నేను లేను కదా, నేను ఐ వాజ్ నేను లేను, నేను బయటికి వెళ్ళాను. నేను యాక్చువల్గా ఐ వాజ్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్న టైంలోని నేను ఇంట్లో ఎంటర్ అవుతున్నాను అనమాట. నాకు ఎందుకంటే వీళ్ళు ఎవరో వచ్చినట్టు కూడా అసలు ఏమీ నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నా పని మీద నేను వెళ్ళి నేను మా ఊళ్ళు లంచ్కి వస్తున్నాను. వచ్చేసరికి ఇంటి దగ్గర ఏంటి ఇంతమంది ఉందని అది ఇంత నాకు తెలిసింది అంతే. తప్పితే ఏం జరిగింది, ఏ ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ఏం చెప్పారని ఏమీ మాకు ఐడియా లేదు. ఇప్పుడు ఏమైంది మొత్తానికి కేసు విత్డ్రా చేసుకున్నారా? కేసు విత్డ్రా చేస్తున్నారు మదరు. ఎందుకంటే ఇందులో నేను అసలు యాక్చువల్గా ఇదేదమ్మా మా మధ్య మాకేం పొరపచ్చలు లేవు. ఇప్పుడు ఉన్న ముగ్గురు మేము ఇక్కడ పిల్లలిద్దరేమని వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు. సో ఏంటంటే భార్య, నేను, మా ఆవిడ, మా అమ్మ, మేము ముగ్గురేను. మాకేం అసలు ఎందుకంటే ఒకరికొకరు చూసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ వెళ్తుంటాం. ఒకరు ఏమని సంగీతంలో నేను ఏంటంటే మళ్ళీ నా ప్రొఫెషన్ నేను ఏంటంటే ఒక కన్సల్టెంట్ని, అవి నేను చూసుకుంటూ మా పనులు మేము ఉంటుంటాం. ఒక విధంగా మేము బిజీగా ఉంటాం కూడా. సో వచ్చేది ఏంటంటే ఎవరిని ఎవరు బ్లేమ్ చేసుకునేది, ఎవరికి ఏం చేసుకునేది, ఇది ఎక్కడ టైం కూడా ఉండదు మాకు. మరి అలాంటిది మా మీద అసలు ఇలాంటి ఆరోపణలు ఎలా వచ్చాయేటో నాకు అర్థం కాలేదు. నమస్తే అండి. నమస్కారం. అసలు ఏం జరిగింది, ఎందుకని మీ అత్తమ్మగారు ఇట్లా చేశారు అంటారు? ఏదో పేపర్లో చూశానని చెప్తున్నారు, పేపర్లో చూసేసి అట్లా కంప్లైంట్ ఇచ్చానని కూడా ఆవిడే చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? ఆవిడ మీరు లేరా ఇంట్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు? అసలు మాకు తెలియదు. ఎందుకంటే కంప్లైంట్ అనేది మా ఇంట వంట లేదు. ఏదైనా అడ్జస్ట్ అయిపోవడమే కానీ ఇవి ఇంట్లో విషయాలు బయటకు అనేది అసలు మేము ఎప్పుడు మా లైఫ్ హిస్టరీలో ఇది ఒక షాక్ మాకు. ఎందుకంటే ఆవిడ ఒక 7 years బయట ఉన్నారు. షీ హర్సెల్ఫ్ వెంట్ అవుట్. ఆవిడ ఇష్టపూర్వకంగా 1st August 2014 అంటే మేము 2014 19th October 2014 మేము ఇక్కడికి వచ్చాం. 1st August 2015 షీ హ్యాస్ అబ్స్కాండెడ్ ఫర్ 7 years. ఎక్కడున్నారు? షీ వెంట్ అవే. మాకు తెలీదు. ఆయన ఎంక్వైరీ చేశారు, ఇదేంటిది చెప్పకుండా వెళ్ళిపోయారు ఇట్లా అని చెప్పి. అప్పుడంతా ఒక ఇది జరిగింది, అదొక ఎపిసోడ్. దాని గురించి నేను చెప్తా తర్వాత తెలుస్తుంది. మ్యాటర్ ఆఫ్ 1 week ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. రిలేషన్స్ అందరు కూడా సిస్టర్స్ హైడ్ చేశారు, వాళ్ళు బ్యాడ్గా సపోర్ట్ చేయడం. అసలు మొన్న ప్రాబ్లం కూడా వాళ్ళదే చెప్పాలంటే, సిస్టర్స్ వల్లే ఇది జరిగింది. బికాస్ షీఈ్ ఇన్నోసెంట్, షీ డజంట్ నో వాట్ వుడ్ బి ది రిపర్కషన్, రిజల్ట్ ఏంటనేది ఆవిడ తెలియదు. వాళ్ళు చేయమన్నారు చేసేస్తుంది అంతే. ఆ మూడ్లో అలా ఉంటుంది, తెలియకుండా. ఇన్నోసెంట్ అనుకోండి, తెలివి ఉంటే అలా చేయరు కదా. ఇప్పుడు నా కొడుకు చెడ్డని నేను అన్నానంటే నేను చెడ్డని అర్థం. నా కొడుకు చెడ్డని నేను అన్నానంటే ఐ మై సెల్ఫ్ డిస్క్వాలిఫైయింగ్ మై క్యారెక్టర్. ఆ సెన్సిటివిటీ, ఆ సెన్సిబిలిటీ ఆవిడకి లేదు. దానివల్ల మేము ఆ ఇన్నోసెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. చెప్పాలంటే మేము ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మన సిస్టర్స్తో షేర్ చేసుకుంటాం, అక్కడితో మర్చిపోతాం. మన నెక్స్ట్ ఏం చేయాలి, మన డ్యూటీ ఏంటి, హస్బెండ్ రిక్వైర్మెంట్ ఏంటి, వైఫ్ రిక్వైర్మెంట్ ఏంటి, చిల్డ్రన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రోజు ఎలా దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవాలి అది చూసుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వెళ్ళిపోయాం.
ఇన్నేళ్ళు మా ప్రాబ్లమ్స్ మేము ఎవ్వరికి ఇలాగ బహిర్గతం చేయడం, న్యూస్ పేపర్లకు ఇవ్వడం ఏ ఫ్యామిలీ ఇవ్వరండి. మేమే కాదు, మేమేమి గొప్ప కాదు. తర్వాత తల్లికి కొడుకు చేయడం పెద్ద విశేషమే కాదు. ఆయన చేశారు. బట్ ఆ కండిషన్లో ఆయన చేయడం వల్ల 2 months కూడా బతకదన్న ఆవిడ షీ హెస్ కమ్ బ్యాక్ 7 years బయట ఉన్నాక 1st February 2021లో షీ హెస్ కమ్ బ్యాక్ హియర్ 2nd February 2021. అప్పటి నుంచి 2 months కంటే బతకదని డాక్టర్ చెప్పారు. ఆయన ఎంత అటెంటివిటీగా ఆయన చేశారో, అలాగే నేను 1 year లలితా సహస్రనామం చదువుకుంటూ ఆవిడకి మందులు బుట్టెడు మందులు తెస్తుంటే భయం వేసి పిచ్చికంత భోజనానికి బుట్టెడు మందులు ఎలా ఆవిడ రెసిస్టివిటీ ఉంటుందని దేవుణ్ణి తలుచుకుంటూ అన్నం కలిపి నోట్లో పెట్టేదాన్ని. 1 సంవత్సరం రోజులు నేను అలా చేశాను. అయితే ఏమైపోయిందంటే మా దురదృష్టం ఏంటంటే మా ఇద్దరి మంచిని గుర్తించే అట్మాస్ఫియర్ నేను వచ్చిన ఇన్లాస్ ఇంట్లో లేదు. దానివల్ల ఏం జరిగిందంటే సిస్టర్స్ ఆర్ రెడీ టు పొల్యూట్ ది సిచ్యువేషన్. పొల్యూట్ చేస్తారు వాళ్ళు మొదటి నుంచి. ఫ్రమ్ ద బిగినింగ్ మమ్మల్ని ఇంట్లోంచి బయట పంపించేసేయాలి. మా మామగారికి నేను మ్యారేజ్ అయ్యి ఇలా వచ్చాను, అన్నయ్యని అమ్మాయిని పంపించేయమని మా సిస్టర్లా అప్పటి నుంచే ప్రొవోకింగ్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత 2 years తర్వాత మా వారితో ఆయన వెళ్ళిపోమని చెప్పారన్నమాట. నాకు ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చింది మా వారి మాట ద్వారా. మేము 10 years ఉన్నాం. ఎప్పటి వరకు ఉన్నాం? ఇక్కడ అసలు ఒక ఇల్లు ఉంటే ఒక 1/2 kilometer వరకు ఇంకో ఇల్లు ఉండేది కాదు. నేను ప్రెగ్నెంట్గా ఉంటే పక్కన ఒక డాక్టర్ ఉండేవాడు కాదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 15 kilometers ఆయన పాపం పొద్దున నిద్రుండి లేక. తర్వాత మా పిల్లలు రైల్వే కేర్ సెంటర్లో పెరిగారు. షీ వాజ్ 45 years old నేను మ్యారేజ్ అయినప్పుడు. వాళ్ళ ఇంట్లో తినేసి పడుకునే వాళ్ళు పత్రికలు చదువుకుంటూ. నోబడీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. వాళ్ళు దేవుడి దయ వల్ల పెరిగారు. ఏదో ఒక సిస్టర్కి పిల్లలు లేకపోవడం నాకు బ్లెస్సింగ్ అయింది. ఆవిడ స్వర్గస్థురాలైంది. ఆవిడ దగ్గర పాప పెరిగింది. బాబు ఫస్ట్ కొన్నాళ్ళు పెరిగాడు. రైల్వే క్రచ్లో పెరిగారు. బట్ వాళ్ళకేం తక్కువ? భగవంతుడు కాపాడితే మనం బంగారం పెట్టినా దేవుడు కాపాడకపోతే ఏం చేయలేమండి. మనం మామూలు భగవంతుడు ఇచ్చిన శక్తి కొద్దీ అన్నం పప్పు నెయ్యి వేసి పెట్టిన భగవంతుడి ఆశీర్వాదం ఉంటే వాళ్ళు కొండంత ఎదుగుతారు. ఇది మా అమ్మ నేర్పిన సంస్కారం. ఆ నమ్మకంతోనే నేను మా పిల్లలకు వేసిన పారాసిటమాల్ ఏంటో తెలుసా? విష్ణు సహస్రనామం. వాళ్ళు అలాగే పెరిగారు. సో వాళ్ళ గురించి నాకు ఎప్పుడు బెంగలేదు. నేను మొన్న షాక్ అయిన విషయం ఒకటే, 7 ఏళ్ళు ఆడపిల్లలు బయటికి తీసుకెళ్ళిపోయారు. బీబీ నగర్లో 4 ఏళ్ళు పడేశారు. 3 ఏళ్ళు ఎదురు ఫ్లాట్లో ఉన్నారు. అప్పుడు ఆవిడ ప్రాణం ఇదిగో అదిగో 2 నెలల్లో పోతుందనంగా కాళ్ళు పట్టుకుని నేను వాలంటరీ ఇమ్మని ఇక్కడికి వచ్చిన మనిషి 9 నెలలు ఉద్యోగం మానేసి ఆయన తల్లి కోసం. ఈ కర్ణుడి చావుకి కారణాలు అనేకం అనేది గుర్తొచ్చింది నాకు. ఆయన బాధలకు కారణాలు అనేకం. ఆయన బాధపడితే ఆయన భార్య బాధపడుతుంది. ఆయన భార్య బాధపడితే పిల్లలు బాధపడతారు. ఇది ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లం. తల్లి సరిగ్గా లేకపోతే ఏమవుతుందో నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. ఆవిడ కూడా బాధపడి ఉండొచ్చు. ఆవిడ బాధని కాదనే హక్కు నాకు లేదు. ఎందుకంటే ఆవిడ బాధ ఏంటో నాకు తెలియదు కదా. నేను నెసెసిటీలో ఉన్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్కూటర్ల మీద మా పిల్లలు పెరిగారంటే మీరు ఆలోచించండి వాళ్ళు ఎంత కష్టాలు పడున్నారు. ఇది అయిపోయింది కదా. ఈ ఎపిసోడ్ అయిపోయి 7 ఏళ్ళు బయట ఉన్నప్పుడు ఒక 10,000 బిల్ అయినప్పుడు 25,000 చూపించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 55,000 కాన్సన్ట్రేటర్కి 75,000 పెద్దల్లుడు ఛార్జ్ చేశాడు ఇక్కడ ఉప్పల్లో. సొంత అల్లుడు అత్తగారితో వ్యాపారం చేశాడు. వాళ్ళ మీద ఇవ్వని కంప్లైంట్ 2 నెలలే బతుకుతుంది మా అత్తగారు అన్న డాక్టర్ చెప్తే 2 ఏళ్ళు ఆవిడ దివ్యంగా ఉందంటే 1 year తర్వాత నేను బాయ్ కట్ చేశాను ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడ రక్తం మారాక నన్ను చాలా బ్యాడ్గా ట్రీట్ చేసింది. నాకు నచ్చలేదు. ఎందుకంటే నీ కూతుళ్ళు చెప్తారు. ఇప్పుడు రేపు మా అబ్బాయి మ్యారేజ్ అయింది, కోడలు ఉంది. కూతురు ఒక కన్ను, కోడలు ఒక కన్ను. కోడలు కూడా ఒక తల్లి కన్న పిల్లే. ఆ సంగతి అత్తగారు మర్చిపోకూడదు. అత్తగారు ఎలా పుట్టింది? ఒక తల్లికే పుట్టింది. అవునా? అత్తగారు ఒక తల్లికే పుట్టింది. ఆ అత్తగారు ఒక ఇంటి కోడలుగానే వచ్చింది. ఈ ఎథిక్స్ మనం మర్చిపోతే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలియక నా కత్తిని చేత్తో కోసుకున్నాను. నాకు తెలియలేదు కోసుకున్నానంటే రక్తం రావడం ఆగిపోతుందా? మొన్న మా పరిస్థితి అది. మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మేము ఎవరికి కష్టాలు చెప్పుకోలేదే. ఇప్పుడు మేము ఏ తప్పు చేయలేదే. ఆవిడకి రోజు నేను అన్నం కంచంలో అన్నీ పెడితే సిస్టమేటిక్గా పెడతాను. నేను దేవుణ్ణి తలుచుకుంటూ పెడతాను.
తను తీసుకెళ్ళి కంచం లోపలిస్తారు. నేను గదిలోకే వెళ్ళను దాన్ని. నా గురించి చెక్కుబుక్కు లాక్కున్నారు, డబ్బులు లాక్కున్నారు, లాగి కొట్టారు, ఏంటంటో అవి నేను చదవలేను, ఊహించలేను. మేము ఎవరి గురించి అలాంటి పేపర్లకు ఇవ్వడం మాకు ఆనవాయితీ లేదు చెప్తున్నా. 2 ఏళ్ళు బతికింది ఆవిడ బతకాలి, ఇంకా 10 కాలాలు పచ్చగా ఉండాలి. బయట అత్తగారు మనశ్శాంతిగా ఉంటే కోడలు బాగుంటుంది, కోడలు మనశ్శాంతిగా ఉంటే కొడుకు మనశ్శాంతిగా ఉంటాడు. ఇవి మా ఇంట్లో లోపించాయి గత 30 ఏళ్ల నుంచి. కానీ నేను ఎప్పుడు దీన్ని పత్రికలకి బహిరంగంగా చేయలేదు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్పాను. మా వారి లాంటి కొడుకు దొరకాలంటే ఆవిడ కొన్ని జన్మలు పుణ్యం చేయాలి. మా అమ్మగారు ఒకటి నేర్పారు మాకు, ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప విశేషం కాదు, అపకారికి ఉపకారం చేయడం అది మన సహృదయత. మా వారు ఏం చెప్తే అది చేయడమే నా డ్యూటీ. ఇది ఎందుకని నేను క్వశ్చన్ చేయను. అన్నం పెట్టాలి, కోపం వస్తుంది నాకు కూడా, నేను మనిషినే. 100 అంటే ఖచ్చితంగా 10 అంటాను, ఎందుకంటే నాకు రక్తం ఉంది. నేను కూడా అన్ని కష్టాలు భరించి వచ్చింది. ఆమెకి తెలుసో తెలియకో రక్తం మీరు ఇవ్వడం వల్ల, అంటే ఆమెకి రక్తం లెక్క ఇవ్వడం వల్ల ఇది మైండ్ లేదు దాని గురించి మాట్లాడడానికి. అంటే మైండ్ కూడా మతి స్థిమితం తప్పు ఆవిడే ఒప్పుకుంటున్నారు. అమ్మే ఇదంతా జరిగింది. సో దాదాపు 25 లక్షలు కూడా 15 లక్షలు రాయించుకున్నారు చెక్ బుక్లు అంటూ కూడా, అదే కొన్ని ఆస్తులు కూడా అంతా లాగేసుకున్నారంటూ కూడా కొన్ని న్యూస్ లో అయితే వచ్చింది. అంటే ఈ విధంగానే చెప్పినట్టుగా అయితే వచ్చింది. ఇప్పుడు దీనివల్ల కంప్యూటర్ లో ఒక కొత్త కమాండ్ పెట్టాడు. అది టెక్నాలజీ పెరిగే కొద్దీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయో దానివల్ల సమస్యలు కూడా అలాగే ఉంటాయి. ఆవిడ చేసిన పని కాపీ పేస్ట్ పని అని ఒప్పుకున్నారు కదా, అయిపోయింది ఆన్సర్. ఒకటి ఆవిడ చెప్పిన దానికి ఆవిడ చెప్పిన ఆన్సరే. ఆవిడ చెప్పిన దాన్ని నేను జడ్జ్ చేయడానికి నాకు హక్కు లేదు. ఆవిడ బాధ ఏంటో నాకు తెలియదు. నా డ్యూటీ ఒకటే నాకు తెలుసు. నేను 10 రూపాయలు ఖర్చు పెడితే నాకు ఎంత రిటర్న్ వస్తుందని దృష్టితో నేను ఏ పని చేయలేదు. నా పిల్లలకి ఎప్పుడు నేను ఎకనామికల్ మైండ్ సెట్ డెవలప్ చేయలేదు. వాళ్ళని ఎథికల్గా పెంచాను. వాళ్ళకి సహాయం చేయమనే చెప్తాను. మీరు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు అన్నదానం చేయమని చెప్తాను. అలాంటి నేను ఆ పని చేస్తానా చేయనా ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. అది నేను చెప్పడానికి నాకు అధికారం లేదు. నా బౌండరీస్ నేను పెట్టుకుంటాను. నేను కోడలుగా నేను ఏ పని చేయాలో నేను చెయ్యాలి, అంతే. నేను మా వారికి ఒకటే చెప్తాను, వాళ్ళు ఎలా ఉన్నా మీకు వాళ్ళ మీద ఉన్న భక్తే మిమ్మల్ని కాపాడుతుంది. అంటే వాళ్ళకి లేదని కాదు నా ఉద్దేశం, కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి కదా. నా పిల్లలకైనా నువ్వు మంచిగా ఉండరా అని చెప్పాలి. చాగంటి వారు ఏం చెప్పారు, సంస్కారం అనేది మన్నించి ఉండాలి. అవతల వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, అంతే. అదే జరిగింది. మేము షాక్లో ఉన్నాం, నేను చాలా డిప్రెసివ్ మూడ్లో ఉన్నా. డిప్రెషన్ ఎందుకంటే నన్నందుకు నాకు కోపం లేదు. నేను మన పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాను, నేను కోడల్ని, నేను మాటలు పడతాను, కోడలు ఎప్పుడు చెడ్డది, అది వదిలేయండి, సపరేట్ చాప్టర్. కొడుకునంటే మాకు బాధేసి, ఎందుకంటే మా పిల్లలకి తెలుసు, నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారు. ఆ రూమ్లోకి వెళ్తే ఎన్ని బుట్టెడు మందులు ఉన్నాయో మీరు చూడండి. ఎప్పుడూ కూడా మనం మాట తూలితే వెనక్కి తీసుకోలేం. ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళు తెలియకుండా వాళ్ళ గురించి విమర్శిస్తే మనం వెనక్కి. ఇప్పుడు వాళ్ళ కూతుర్లు కూడా అంటే రావడం జరిగిందా, దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఏమీ లేకుండా ఆవిడ ఎలా ఇస్తారు కంప్లైంట్? మాకు ఇప్పటికే అదే ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరి ద్వారా ఆవిడ వల్ల ఎంక్వైరీ కంప్లైంట్ ఇవ్వబడింది. అనుమానంగా ఉందా ఎవరన్నా ఇట్లా కావాలని ఇదంతా సిస్టర్సే, ఇంకెవరి మీద ఉంటుంది? సిస్టర్స్ ద్వారా ఛానల్స్. ఎందుకంటే ప్రపంచంలో 100 మంది మనకి ఫర్ ఉంటే ఒకళ్ళెవరో ఉంటారు కదా, వాళ్ళని సపోర్ట్ తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే చెప్పాను, కర్ణుడి చావుకి కారణాలు అనేకం. చెడు చేయడం తేలిక కదమ్మా. ఇప్పుడు ఇలా మీలా వచ్చి అడగడం కష్టం. 100 ఛానల్స్లో ఇలా ఒకటే ఉంటుంది. అది నేను ఆశ్చర్యపోయింది మీరు అన్నాక. ఇప్పుడు పేపర్లో మచ్చపడ్డాక ప్రతి వాళ్ళు మాకు మెసేజ్ చేస్తుంటే మేము ఎంతమంది నోరు మూయిస్తాం. అది వాళ్ళకి పైశాచిక ఆనందం. పడని ఎన్నాళ్ళు వాళ్ళు ఆగడాలు అవుతాయి. భగవంతుడు సమాధానం చెప్తాడు. సూర్యుడు కోపం వస్తే మనందరం ఎక్కడ ఉండేవాళ్ళం? సూర్యుడు నిత్యం రాకపోతే మనకు ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? అందుకని మనం మంచి చేసుకుంటూ వెళ్ళడమే మన డ్యూటీ. అంతవరకే నా సమాధానం. మా పిల్లల్ని అడగండి, నేను అబద్ధం చెప్తే. వాళ్ళు పుట్టి బుద్ధిరిగాక వాళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉన్నారో అడగండి. మా వారికి ఇది రక్ష అవుతుంది, ఇది మా కోసం నేను చెప్పలేదు. ఎందుకంటే భగవంతుడు కాపాడేశాడు, అయిపోయింది. ఇలాంటి మచ్చలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది నేనేం పెద్దగా మనసుకి తీసుకోలేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. ఎవరో ఏదో అనుకుంటారు, మనం బతకట్లేదు. మనం చేయాల్సిన ధర్మం మనం చేయాలి. తల్లి 2 అక్షరాలు.
వేరే ఏం లేదు నా మైండ్లో. సో విన్నారు కదా కొడుకు కోడలు మాటల్లో కూడా స్వయాన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని మనకు ఆర్టికల్లో చూసామో స్వయాన విమలాదేవి గారే కూడా మాట్లాడడం జరిగింది మనకు లైవ్లో. అంటే ఆమెకి మతిస్థిమితం కూడా కొంచెం తప్పిందని ఆవిడే చెప్తుంది. అదేవిధంగా మాటల్లోనే కొంత కూడా అర్థమవుతుంది ఆమెకు కొంచెం ఏమీ తెలియని విధంగా. అంటే ఇప్పుడు తన ఏజ్ కూడా దాదాపు 80 సంవత్సరాలు నిండి ఉన్నాయి. సో ఆ చేత కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు లైవ్లో కూడా మాట్లాడడం జరిగింది కొడుకు అదేవిధంగా కోడలు గారితో కూడా. వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, సో ఇంట్లో వాతావరణం చుట్టుపక్కల అట్మాస్ఫియర్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో వాళ్ళు అంటే దాదాపుగా ఇక్కడ 36 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉండేవారు ఏంటి అని, అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే ఒక 7 సంవత్సరాలు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అని కూడా చెప్పారు. సో తర్వాత ఆవిడే రావడం జరిగింది. సరే అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి కూడా చాలా బాగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి తన మాటల్లోనే కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడైతే కొడుకు కోడలు వేధింపులకు గురి చేస్తున్నటువంటి వార్త అయితే అబద్ధమనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్లారా చూసాం కాబట్టి. సో ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో అందుకు కూడా మీడియా ముందుకు వాళ్ళు వచ్చారు, మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ వాతావరణం అంతా కూడా బాగానే ఉంది. అదేవిధంగా కేసు కూడా విత్డ్రా చేసుకున్నానని విమలాదేవి గారు చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతం కేసులు ఇలాంటివి కూడా ఏమీ లేవు. సో ప్రస్తుతం అయితే ఇంటిలి బాధ అందరూ కూడా ప్రస్తుతం అందరూ సంతోషంగా ఉన్నారు, బాగున్నారని చెప్పుకోవచ్చు మనం.